నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసిసి నుంచి ఆమె మధ్యప్రదేశ్లో రాజ్యసభ సభ్యురాలుగా రాజ్యసభకు నామినేషన్ వేసింది. ఎలక్షన్స్లో ఆ నామినేషన్ తిరస్కారం గురైంది. ఆ విషయం అంతా తెలుసు. దాని మీద మనం పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు, ఎందుకంటే దాదాపు అందరికీ తెలిసిన విషయం. ఆమె మీద తెలంగాణ నాంపల్లి కోర్టులో, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఒక కేసు ఉందని, నిజానికి కేసు కాదు, అది కంప్లైంట్. ఆ కంప్లైంట్ కూడా సీరియస్ అయింది కాదు అనేది అందరికీ తెలిసి అర్థమైపోయింది ఇప్పటికీ. కానీ దాని ఆధారంగా బీజేపీ కంప్లైంట్ చేయడం, ఎలక్షన్ కమిషన్ ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయడం, బీజేపీ పోటీలో ఉన్న బీజేపీ వాళ్ళే ఎంపీలుగా గెలవడం అన్నీ అయిపోయినాయి. అయితే ఈ సందర్భంగా జరిగిన సంఘటనలకు సంబంధించి కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఎన్నికల కమిషన్కి ఆమె తరపున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఆమె నామినేషన్ రిజెక్ట్ చేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రేపు చూస్తా అని చెప్పింది. రేపు చూడడం అంటేనే అర్థం ఆ రోజు అయిపోతుంది. ఈమె రిజెక్ట్ చేశారు, బీజేపీ వాళ్ళు గెలిచారని ప్రకటిస్తారు. రేపు చూస్తా అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆ నెక్స్ట్ డే ఏం చేసింది? ఇది తమకు సంబంధం లేదని తోసేసింది. మరో చోటికి వెళ్ళండి. ఈ మొత్తం వ్యవహారం ఏం జరిగింది ఏంటి దాదాపు దేశ ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా తెలుసు. ఇది అన్యాయమైన, దుర్మార్గమైన విషయమని ఎన్నికల కమిషన్ కావాలని, బీజేపీ ఎన్నికల కమిషన్తో కావాలని చేయించింది అనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ చర్చ ఎక్కడంటే సుప్రీంకోర్టుకు సంబంధించి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఓ మాట మాట్లాడాడు. దాని మీద కొంత వివాదం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడు మీడియాతో అంటే, బహిరంగంగా దొంగతనం జరిగింది, ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా పాలు పంచుకుంది, ఎన్నికల సంఘం కూడా పాలు పంచుకుంది, ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టు కూడా అని మాట్లాడాడు దిగ్విజయ్ సింగ్. कि जब चोरी हुई है तो चोरी में सभी शामिल हैं, न केवल राज्य लेकिन केंद्र भी, चुनाव आयोग भी, और माननीय मुझे कहना पड़ रहा है सुप्रीम कोर्ट भी. ఈ విషయంలో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు కూడా పాలు పంచుకున్నాయని నేను చెప్పక తప్పదు. వారందరూ కుట్ర పన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత మా పిటిషన్కు అర్థమే ఉండదని తెలిసినా సుప్రీంకోర్టు దాన్ని ఎందుకు వాయిదా వేసింది, ఎందుకు వెంటనే విచారించలేదు అని ఆయన ప్రశ్నించాడు. దీంట్లో ఆయన సుప్రీంకోర్టు మీద కూడా వేలెత్తి చూపించాడు. సుప్రీంకోర్టు ఈ కుట్రలో పాలు పంచుకుంది అని దిగ్విజయ్ సింగ్ అన్నాడు. సరే, దిగ్విజయ్ సింగ్ అన్నదాని సరైందా కాదా చర్చ దేశవ్యాప్తంగా సాగుతుంది. ఇప్పుడు జరగాల్సిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టు వ్యవహారాలు, సుప్రీంకోర్టు జడ్జిల వ్యవహారాలు ఎలా ఉన్నాయని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, జరగాల్సిందే. అయితే దిగ్విజయ్ సింగ్ అన్న ఈ విషయం మీద ఇండోర్ మేయర్ పుష్పమిత్ర భార్గవ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఒక లేఖ రాశారు. ఎవరు? ఇండోర్ మేయర్ పుష్పమిత్ర భార్గవ. ఏమని? 1971 కోర్టు ధిక్కరణ చట్టం కింద క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కోర్టు మీద వ్యాఖ్యానించాడు కాబట్టి దిగ్విజయ్ సింగ్, ఇది కోర్టు ధిక్కరణ, దీని మీద ఆయన మీద కేసు నమోదు చేయాలని తుషార్ మెహతాకు లేఖ రాశారు. ఆయన నిజంగానే ఇది కోర్టు ధిక్కరణ నేరమా కాదా? ఈ విషయాలన్నీ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే. చర్చకి విమర్శకి అతీతం కాదు సుప్రీంకోర్టు కూడా. సుప్రీంకోర్టు ఏ విధంగా ఉందనే విషయం ఈ మధ్య మద్రాస్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఒక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు మీద కూడా విమర్శలు చేసింది. అది ఎన్నికల పిటిషన్లకు సంబంధించి. ఇప్పుడు ఈ ఎన్నికల పిటిషన్ కేసు కాబట్టి అది కూడా మద్రాస్ హైకోర్టు కూడా ఇదే విషయం, ఎన్నికల పిటిషన్కి సంబంధించి 2016లో ఉన్న పిటిషను 2026 దాకా పట్టించుకోకపోవడము. అంటే 2016లో పిటిషన్ కాదు, 2019లో పిటిషను. 2016లో జరిగిన సంఘటన 2019లో పిటిషన్ను 2026 దాకా పట్టించుకోకపోవడం వల్ల అన్యాయం ఎలా జరిగింది, కోర్టు తీర్పును లేట్ చేయడం వల్ల అన్యాయం ఎలా జరిగింది చెప్తూ కోర్టు మీద సీరియస్ వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్టు. సేమ్ అట్లాంటిదే ఇది కూడా. అయితే ఇందులో ఈ కేసు సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత, నటరాజన్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు తిరస్కరించింది జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం. వాళ్ళు తిరస్కరించారు.
అయితే ఈ తిరస్కరించిన తర్వాత ఈ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఇది దేశం ముందు ఉన్నది, కోర్టుల్లో కూడా ఉన్నాయి విషయాలు. ఈయన మే 19, 2023 సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికయ్యారు. ఈయన ఎంపికైన తర్వాత ఈయన కొడుకు పద్మేష్ మిశ్రా అక్టోబర్, ఈయన మేలో ఎంపికయ్యారు సుప్రీంకోర్టు. అక్టోబర్ 2023 ఢిల్లీ హైకోర్టులో ఈడీ తరపున 3 సంవత్సరాల కాలానికి రిటైనర్ కౌన్సిల్గా నియమితులయ్యారు. మేలో ఈయన సుప్రీంకోర్టు జస్టిస్గా ప్రశాంత్ కుమార్ మిశ్రా ఎంపికయ్యారు. తర్వాత ఆయన కొడుకు ఢిల్లీ హైకోర్టులో ఈడీ తరపున 3 సంవత్సరాల కాలానికి రిటైనర్ కౌన్సిల్గా నియమితులయ్యారు. మార్చి 2024 ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు సర్వీసెస్ డిపార్ట్మెంట్ తరపున, ఈ రెండింటి తరపున స్పెషల్ కౌన్సిల్గా నియమితులయ్యారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంబంధిత పదవి. ఈ 2 ఆయనకు సంబంధించి. ఇక మూడోది ఆగస్టు 20, 2024 రాజస్థాన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో రాజస్థాన్ గవర్నమెంట్ తరపున ప్యానల్ లాయర్గా నియమించింది రాజస్థాన్ గవర్నమెంట్ ఈయన కొడుకుని. ఎప్పుడు 2024 ఆగస్టు 20న సుప్రీంకోర్టులో రాజస్థాన్ ప్రభుత్వం తరపున ప్యానల్ లాయర్గా నియమించింది. ఆ తర్వాత 3 రోజులకు ఆగస్టు 23, 2024 ప్యానెల్ న్యాయవాదిగా ఉన్న ఆయన నియామకాన్ని రద్దు చేసి అదే రోజు ఆగస్టు 23నే ఆయనను న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ AAGగా నియమించారు. ఎప్పుడు 2024 ఆగస్టు 23. యాక్చువల్గా ఆగస్టు 23 అంటే ఈయన నియమించబడిన రోజే రాజస్థాన్ ప్రభుత్వము ఒక చట్టాన్ని చేంజ్ చేసింది. AAGగా నియమించాలంటే అదనపు అడ్వకేట్ జనరల్గా, సుప్రీంకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్గా నియమించాలంటే ఒక న్యాయవాదికి 10 సంవత్సరాల ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. కానీ ఈయనకు 5 సంవత్సరాలే ఉన్నది. అందువల్ల ఏం చేసింది ప్రభుత్వం అంటే ఆగస్టు 23, 2024 లిటిగేషన్ పాలసీని సవరించి క్లాజ్ 14.8ని జోడించి 10 సంవత్సరాల అనుభవ నిబంధనలను రిలాక్స్ చేశారు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే 10 సంవత్సరాల అనుభవం అవసరం లేదు, నైపుణ్యం ఉంటే ఎన్నేళ్ళైనా పర్వాలేదని ఒక క్లాజ్ జోడించి అదే రోజు ఒకవైపు క్లాజ్ జోడించారు, రిలాక్స్ చేశారు టైంని. అదే రోజు సుప్రీంకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్గా ఆయన నియమించారు. దీనికి వ్యతిరేకంగా జైపూర్కి సంబంధించిన న్యాయవాది సునీల్ సందరియా అనే అతను ఈ నియామకం ఏకపక్షంగా ఉందని, 10 సంవత్సరాల నిబంధనలను హఠాత్తుగా తొలగించి అదే రోజు ఆయన నియమించడం అనేది పక్షపాతంతో కూడుకుందని చెప్పి ఆయన రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు కొట్టేసింది. రాజస్థాన్ హైకోర్టు పద్మేష్ మిశ్రాను కూడా, ప్రభుత్వాన్ని పద్మేష్ మిశ్రాను తమ వాదనను వినిపించమన్నది. కొద్ది రోజుల్లోనే అది కొట్టేసింది. కొట్టేయడం న్యాయమైందా కాదా అది ఒక చర్చ. ఇట్లా ముందుగానే ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏదైతే మీనాక్షి నటరాజన్ పిటిషన్ని తోసిపుచ్చాడో అతని కొడుక్కు రాజస్థాన్ ప్రభుత్వము పక్షపాతంతో ఈ విధంగా చేసింది అని కోర్టులో కేసు ఉన్నది. కేసు తర్వాత కొట్టేశారు. కానీ కనబడుతున్నది మనకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. అయితే ఈ విధంగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జిలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు అదే కోర్టులో లాయర్లుగా వాదించడం కానీ, ఇట్లా అడ్వకేట్ జనరల్ గానో అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ గానో ఉండొచ్చా లేదా అనే విషయం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉన్నది. ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి కేజ్రీవాల్ కోర్టు కేసుకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆమె పిల్లల్ని ఏ విధంగా పక్షపాతంతో పిల్లల్ని నియమించారు, ప్రభుత్వం నియమించింది అనేది మనం మాట్లాడుకున్నాం. ఇట్లా చాలామంది జడ్జిల విషయంలో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అసలు న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కూడా కనిపించాలని సుప్రీంకోర్టు చెప్తున్న దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ అనేది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మే 7వ తేదీ 1997 మే 7వ తేదీన ఫుల్ కోర్టు మీటింగ్లో ఆమోదించిన జ్యుడిషియల్ ఎథిక్స్ కోడ్. దీని గురించి మనం ఈ నేపథ్యంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.
1997 సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఆమోదించిన జ్యుడిషియల్ ఎథిక్స్ కోడ్. ఇందులో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు పాటించాల్సిన 16 నైతిక ప్రమాణాలు, కీలక అంశాలు, 16 కీలక అంశాలను ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని పాటించాలని చెప్పింది. న్యాయమూర్తులు క్లబ్బులు, సొసైటీలు లేదా సంఘాల ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఒక న్యాయమూర్తి బయట సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండకూడదు. న్యాయమూర్తికి దగ్గరి బంధువు అంటే న్యాయవాది అయిన కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు లేదా మరే ఇతరి దగ్గరి బంధువు అయినా సరే ఆ న్యాయమూర్తి కోర్టులో హాజరు కాకూడదు. ఒకవేళ న్యాయమూర్తి బంధువు న్యాయవాది అయితే వారు న్యాయమూర్తి ఇంటి నుండి అంటే అధికారిక నివాసం నుండి వృత్తిపరమైన పనిని నిర్వహించకూడదు. ఒక న్యాయమూర్తి తమ పదవిని తమ కుటుంబము, బంధువులు లేదా స్నేహితుల ప్రయోజనం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. తమ కుటుంబము, బంధువులు లేదా సన్నిహితుల ప్రయోజనాలకు సంబంధించిన కేసులను ఆ జడ్జిలు విచారించకూడదు. న్యాయమూర్తులు బహిరంగ చర్చల్లో లేదా రాజకీయ వివాదాల్లో పాల్గొనకూడదు. ఒక న్యాయమూర్తి ఎలాంటి బహుమతులు, ఆతిథ్యం స్వీకరించకూడదు. న్యాయమూర్తులు తాము విచారించే కంపెనీలలో వాటాలు కలిగి ఉండకూడదు. న్యాయమూర్తులు వ్యాపార వాణిజ్యంలో పాల్గొనకూడదు. అలాగే న్యాయమూర్తులు నిధుల సమీకరణలో పాలు పంచుకోకూడదు. సాధారణ పౌరులకు అందుబాటులో లేని ఏ ప్రభుత్వ సంస్థ నుండి వాళ్ళు ప్రయోజనాలు పొందకూడదు. ఇది జ్యుడిషియల్ ఎథిక్స్ కోడ్ 1997లో సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు మీటింగ్లో ఆమోదించింది. ఆ రోజు నుంచి పాటించాలని సుప్రీంకోర్టు చెప్తున్నది. కానీ పాటిస్తున్నారా లేదా అనేది ఇక్కడ అసలు సమస్య. మీనాక్షి నటరాజన్ పిటిషన్ తోసిపుచ్చిన ప్రశాంత్ కుమార్ మిశ్రా కావచ్చు, జస్టిస్ సూర్యకాంత్ కావచ్చు, ఇంకా చాలామంది వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న వాళ్ళు కూడా ప్రధానమంత్రి ఇంటికి ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. పాలకులు అనేక మందిని కలుసుకొని సమావేశాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వ కాలంలో ఈ విధంగా చాలా జరిగాయి. దాదాపు 7-8 మంది సుప్రీంకోర్టులో జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు, చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వాళ్ళు బీజేపీతో చాలా దగ్గర సంబంధాలు కొనసాగించారు. బీజేపీ నాయకులతో, అధినాయకులతో, లోకల్ నాయకులతో కూడా చాలా దగ్గర సంబంధాలు కొనసాగించారని అనేక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ తర్వాత పొందిన పదవులను చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. రాజ్యసభ సభ్యత్వం కావచ్చు, గవర్నర్ పదవులు కావచ్చు, రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా. దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా లేదా. ఇప్పుడు ప్రశాంత్ కుమార్ మీద వచ్చిన ఈ ఆరోపణలు, ఇందులో ఆరోపణలు కూడా కాదు, కోర్టులో స్పష్టంగా ఉన్నది, కోర్టులో కేసు కూడా ఉంది, కొట్టేశారు కావచ్చు. కానీ ఆయన కోసం, కొడుకు కోసం అక్కడ రాజస్థాన్ ప్రభుత్వం చట్టంలో సవరణలు కూడా తీసుకొచ్చింది. 10 సంవత్సరాల అనుభవం కూడా లేకుండా 5 సంవత్సరాలకే అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా పోస్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. ఇవన్నీ కనబడుతున్నాయి. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సూర్యకాంత, ఇట్లాంటి చాలామంది విషయంలో ఈ ఆరోపణలు చాలా సీరియస్గా వినబడుతున్నాయి. ఎవరో ఒకళ్ళు చేసిన ఆరోపణలు, కేజ్రీవాల్ చాలా స్పష్టంగా కోర్టులోనే సూర్యకాంత ముందు వినిపించాడు తన ఆరోపణలు. ఇప్పుడు ప్రశాంత్ కుమార్ మిశ్రా బహిరంగం ఇదంతా పేపర్లలో వచ్చింది, అన్ని న్యూస్ పేపర్లలో 24 కాలంలో 2024-23లో వచ్చింది. ఇప్పుడు మీరు ఏ గూగుల్ చేసినా, పాత న్యూస్ పేపర్లు, వెబ్సైట్లు తీసినా మీకు కనబడుతున్నది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీనాక్షి నటరాజన్ విషయంలో సుప్రీంకోర్టు కూడా కుట్రలో పాలు పంచుకున్నది. ఆమె ఎంపీ కాకుండా అడ్డుకోవడానికి జరిగిన కుట్రలో సుప్రీంకోర్టు కూడా పాలు పంచుకున్నది అని దిగ్విజయ్ సింగ్ అన్న మాటలు తప్ప ఒప్ప అనేది మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.